హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 ట్యాగ్ 1 25th జూలై షిఫ్ట్ 4 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 7 to 3 centimeters. వాట్ ఈస్ ఇట్స్ వాల్యూమ్? సో లాంగెస్ట్ డయాగ్నల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a√3 కదా, అది ఎంత ఇచ్చారు? 7√3. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్, 7 క్యూబ్ అంటే 343. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ a plus b, a minus b క్యూబ్, కామా a plus b క్యూబ్, a minus b. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీనే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ సో a plus b into a plus b క్యూబ్ మనకి a plus b whole to the power 4 వస్తుంది. a minus b క్యూబ్ into a minus b whole to the power 4 వస్తుంది. స్క్వేర్ నుంచి బయటకు వస్తే ఆ 4 కాస్త స్క్వేర్ అవుతుంది కదా. సో a plus b whole square into a minus b whole square. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Group of college students decided to complete a work in 10 days. As 2 students dropped out every day, the project got completed at the end of the 15th day. The number of students at the beginning of the project was. So number of students x అనుకుంటే వాళ్ళు 10 days లో చేసిన వర్క్ 10x అవుతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ డే x మెంబర్స్ చేశారు, తర్వాత 2 స్టూడెంట్స్ డ్రాప్ అవుతూ వచ్చారు 15 days వరకు. అంటే 14 times 2 స్టూడెంట్స్ డ్రాప్ అవుతారు. అంటే ప్లస్ x minus 2 plus x minus 4 అలా ప్లస్ ఆన్ ప్లస్ x minus 28 అవుతారు అనమాట. సో ఇప్పుడు 10x is equal to మనకి ఎన్ని x ఉంటాయి? 15x ఉంటాయి. 15x ప్లస్ మైనస్ 2 కామన్ తీస్తే 1 plus 2 plus సో ఆన్ ప్లస్ 14 ఉంటారు. సో 15x minus 10x 4x is equal to 2 into sum of 14 numbers 14 into 15 by 2. 2 ones, 2 twos, and 2 ones, 2 sevens. Sorry, 10 minus 15x 5x అవుతుంది కదా. Just a minute. 2 5 ones, 5 threes, 7 threes 21, 21 twos 42. First option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 men working together can finish a work in 18 days. How many more men are required to finish the same work in 12 days? 4 men 18 days చేస్తే 12 days కి అసలు ఎంతమంది men కావాలి? 6 twos, 6 threes, 2 ones, 2 twos, 6 men కావాలి 12 days వర్క్ చేయాలి అంటే. ఆల్రెడీ 4 men ఉన్నారు. హౌ మెనీ మోర్ మెన్ అన్నారు? ఇంకా మోర్ ఎంత కావాలి? 2 more men are required. Third option. Next question. Cos theta is equal to 40 plus x is equal to sin 30. So sin 30 cos theta ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? 60 దగ్గరే కదా. అంటే 40 plus x 60 అయితే x ఏమవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Having started from the same point at the same time, 2 runners P and Q are running in a circular track of length 500 meters in opposite directions. Circular track లో ఆపోజిట్ డైరెక్షన్ లో P and Q రన్ చేస్తున్నారు. P స్పీడ్ వచ్చి 6 meter per second, Q స్పీడ్ వచ్చి 10 meter per second. If they change their speeds after meeting for the first time, who will reach the starting point first? సో ఫస్ట్ టైం కల్చర్ ఒక పర్టికులర్ ప్లేస్ నా అక్కడ నుంచి వాళ్ళ స్పీడ్ అనేది ఎక్స్చేంజ్ అయ్యిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P అనేవాడు ఇక్కడ నుంచి సమ్ పాయింట్ ఏకి ఎక్స్ మీటర్స్ ట్రావెల్ చేసి Q అనేవాడు Q నుంచి ఏకి y మీటర్స్ ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఏమైంది? Q స్పీడ్ వచ్చేమో 6 అవుతుంది, P స్పీడ్ వచ్చేమో 10 అవుతుంది. అవును, అంటే P ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి విత్ స్పీడ్ ఆఫ్ Q. అంటే P ఇక్కడ నుంచి ఎంత టైం తీసుకుంటుందో ఇక్కడ నుంచి కూడా అంత టైం. ఒక్క నిమిషం చెప్తా. ఫస్ట్ ఈ ఎక్స్ కాకుండా
అలా అసలు డిస్టెన్స్ ఎంతో కనిపెడదాం. ఓకేనా? సో పీ స్పీడ్ ఎంత? 6 మీటర్ పర్ సెకండ్. అవునా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇద్దరు కలవటానికి? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 500 బై స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 16 అవుతుంది. అవునా? 500 బై 16 అంటే మనకి 16 3 48 20 16 1 16 40 16 2 32 80 అంటే 16 5 80 31.5 సెకండ్స్ పడుతుంది. ఈ 31.5 సెకండ్స్ లో పి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు? 6 ఇంటూ 31.5 కదా, అంటే 6 5 30 6 2 12 15 6 1 6 7 6 3 18 187.5 మీటర్స్ పి నుంచి ఏకి. అలాగే క్యూ అయితే 312.5 మీటర్సే కదా. అవునా? నా ఇప్పుడు పి ఇక్కడ నుంచి 312.5 మీటర్స్ కవర్ చేయాలి 6 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో. అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పి రావాలి. ఇప్పుడు క్యూ ఇక్కడ నుంచి 187.5 మీటర్స్ కవర్ చేయాలి 6 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో. అవునా? సో 187.5 మీటర్స్ కవర్ చేయాలి 6 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో. అంటే టీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుందో క్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుంది కదా. అలానే ఇది కూడా టీ అనేవాడు 312.5 మీటర్స్ ని కవర్ చేయాలి 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో. అంటే క్యూ ఎంత టైం అయితే తీసుకున్నాడో టూ ఎంత టైం తీసుకుంటాడు కదా. ఇద్దరు కలిసి ఎంత టైం తీసుకున్నారు? 31.25 సెకండ్స్ తీసుకున్నారు. అంటే ఇద్దరు సేమ్ టైం కి రీచ్ అవుతారని. ఓకేనా? లేకపోతే చూడండి కావాలంటే ఇప్పుడు క్యూ టైం టేకెన్ బై క్యూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ హ్యాస్ టు కవర్ 187.5 meters in 6 seconds, 6 meter per second speed. So time is equal to distance by speed. 187.5 by 6. So 6 3s 6 1 6 31.25 వస్తుంది. అలానే పి కూడా పి హ్యాస్ టు కవర్ 312.5 meters in 10 seconds. 312.5 by 10 అంటే 31.25 ఇద్దరు టైం సేమ్ వచ్చింది కదా. సో దే విల్ రీచ్ అట్ సేమ్ టైం. లాజికల్ క్వశ్చన్ అంతే ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్యూబాయిడ్ సైడ్స్ ఇచ్చారు 4 6 8. Paper is removed and square is made from it. What is the side of the square? So cuboid ni అంటే క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా స్క్వేర్ ఈక్వల్ అవుతుంది. అంతే కదా. సో 2 into 4 6 24 8 6 48 8 4 32 48 plus 2 6 50 plus 30 80 80 plus 24 104 104 into 2 208 యూనిట్ స్క్వేర్ అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అవుతుంది? సైడ్ స్క్వేర్ కదా. సైడ్ స్క్వేర్ 208 అవుతుంది. అప్పుడు సైడ్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 208. సో 208 దగ్గరగా మనకి 14 స్క్వేర్ ఉంది 196. సో 14 పాయింట్ సంథింగ్ వస్తుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. S deposits a total of 50,000 in two accounts, which gives 8%, 12% simple interest annually, respectively. After 1 year, he gets a total 5,200. How much money does he deposit in the account with a 12% interest? So, allocation age kada 8%, 12%. After 1 year, he gets 5,200. 5,200 50,000 lo enta percent? 5,200 by 50,000 into 100. 0 0 0 0 cancel. 5 ones 5 zeros 10.4%. అవునా? సో 8 కి 10.4 కి డిఫరెన్స్ ఎంత? 2.4. సో 12% దగ్గర మనకి 2.4 ఉంది కదా. నెక్స్ట్ 12 కి 10.4 కి మనకి 1.6. పాయింట్ తీసేస్తే మనకి 16 24 ఉంటుంది. సో 8 2s 8 3s. ఈ 5 పార్ట్స్ ఎంత అన్నారు? 50,000 అవుతుంది. కానీ మనకు కావాల్సింది 3
యూనిట్స్ అంటే 50,000 by 5 into 3 ఎంత అవుతుంది 10,000 కదా 3 into 10,000 30,000 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ టేబుల్ ఇచ్చారు. వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ శాలరీ పర్ ఇయర్ ఇన్ విచ్ ద కంపెనీ హ్యాస్ టు పే డ్యూరింగ్ దీస్ 4 years శాలరీ యావరేజ్ అడుగుతున్నారు. సో 200 plus 200 400 plus 300 700 plus 300 1000 plus 100 1100 1100 by యావరేజ్ అంటే 4 కదా. సో 4 2500 కదా. 25 into 11 అంటే మనకి 275 వస్తుంది. సో 275,000 లో ఉంది కాబట్టి 275,000 fourth option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ Tarun owned a plot of land having an area that was 10% more than the area of plot owned by Basab, while the area of plot of land owned by Nakul was 40% more than the area of the plot owned by Tarun. So Tarun, Basab, Nakul. Tarun ఏమో బసబ్ కన్నా 10% మోర్ అంట. బసబ్ 100 అనుకుంటే తరుణ్ 110 అవుతుంది. నకుల్ ఏమో 40% మోర్ దెన్ తరుణ్ అంట. సో 10% 11 40% అంటే 44. సో 110 plus 44 అంటే మనకి 154 అవుతుంది అంతే కదా. సో 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 255 250s 277 అవుతుంది. Now, if the area of plot owned by Nakul was 2695, 77 2695 అయితే what was the area of plot owned by Basab 50 ఎంత అని అడుగుతున్నారు. సో 77 11 టేబుల్ పోతుంది కదా. 11 sevens 11 2s 22 44 11 4s 11 5 7 1s 7 3s 21 7 5s 35 5 into 35 అంటే 5 5s 25 5 3s 15 16 17 17 50 ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సో సింప్లిఫై చేయమంటున్నారు. s plus p plus c not equal to 0 అంటున్నారు. సో సింపుల్ గా మనం s is equal to t is equal to u is equal to 1 అనుకుందాం. అప్పుడు పైన ఏమవుతుంది 1 plus 1 plus 2 minus 1 by 1 minus 1 minus 2 minus 1 అవుతుంది. సో ప్లస్ 1 minus 1 పోతే 2 plus 1 3 అవుతుంది. ప్లస్ 1 minus 1 పోతే minus 2 minus 1 minus 3 అవుతుంది. 3 by minus 3 మనకి -1 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనం SPU 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి -1 రావాలి. ఫస్ట్ వన్ చూడండి 1 plus 1 minus 1 అంటే +1 -1 పోతే 1 ఉంటుంది. ఇక్కడ +1 -1 పోతే -1 ఉంటుంది. -1 by 1 -1 అవుతుంది. ఓకే ఇక్కడ మనం చూడండి +1 +1 3 అవుతుంది. +1 -1 పోతే ఓన్లీ 3 అవుతుంది. నెక్స్ట్ +1 -1 పోతే -1 అవుతుంది. +1 -1 పోతే 1 అవుతుంది. ఇది కూడా వస్తుంది కదా. అయితే ఓపెన్ చేద్దాం. ఇది +1 -1 పోతే 1 అవుతుంది. 3 అవుతుంది. ఇది 1/3 అవుతుంది. సో -1 by 1 అంటే 2 ఆప్షన్స్ వస్తున్నాయి మనకి -1. అప్పుడు s is equal to t is equal to u మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోలేమన్నమాట. నెక్స్ట్ 2 పెట్టుకొని చూస్తే 2 పెట్టుకుంటే మనకి 4 plus 4 plus 2 2s 4 4 2s 8 minus 4 by 4 minus 4 minus 2 2s 4 4 2s 8 minus 4 plus 4 minus 4 ఇలా చేసిన -1 వస్తుంది కదా. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటమ్మా s plus t minus u s minus t minus u s plus t minus u కదా. u 0 చేసుకుందామా. s is equal to t is equal to 1 u is equal to 0 చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది 1 plus 1 plus 2 by 1 minus 1 అవుతుంది. u is equal to 0 చేసుకుంటే మనకి ఇన్ఫినైట్ వస్తుంది. సరే ఇంకేం చేస్తాం సింప్లిఫై చేద్దాం రండి. మనకి 2 ఆప్షన్స్ లోనే కొంచెం
డిఫరెంట్ గా ఉన్నాయి. సరే టీ 0 చేసుకుంటే అక్కడ ఇన్ఫినిటీ వస్తుంది ఫస్ట్ ఆప్షన్ లో. సరే ఇలా ఇస్తే మనం ఏం చేస్తాం, సింప్లిఫై చేస్తాం. ఇంకేం చేస్తాం? సో ఎస్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2ht ఏమవుతుంది? ఎస్ ప్లస్ టీ హోల్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై ఇక్కడ ఏమవుతుంది? ఎస్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ యూ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎస్ ప్లస్ టీ మైనస్ యూ ఇంటూ ఎస్ ప్లస్ టీ ప్లస్ యూ బై ఇది కూడా ఎస్ మైనస్ టీ మైనస్ యూ ఇంటూ ఎస్ ప్లస్ టీ ప్లస్ యూ అవుతుంది. సో ఈ రెండు పోతే మనకి ఎస్ ప్లస్ టీ మైనస్ యూ బై ఎస్ మైనస్ టీ మైనస్ యూ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాల్యూస్ ట్రై చేద్దాం అనుకున్నా కుదరలేదు, సాల్వ్ చేయాల్సి వచ్చింది. సాల్వ్ చేసినా మనకి 2 steps లో అయిపోయింది. నథింగ్ టు వరీ అబౌట్ దట్. 1 by sin theta minus tan theta. Sorry, 1 by sin theta minus sin theta. 1 minus sin square theta by sin theta కదా. 1 minus sin square theta అంటే cos square theta by sin theta కదా. అంటే ఒక cos theta by sin theta మనకి cot theta అవుతుంది, ఇంకో cos theta అంతే ఉంటుంది. cot theta cos theta ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Shopkeeper purchased 1600 mangoes at the rate of 120 per dozen. Out of this, he sold 900 mangoes at 15 per mango, and the remaining 14 mangoes at 14 per mango. His gain percentage is. So 1600 mangoes 120 per dozen అంట. అంటే డజన్ వచ్చి 12 ఉంటాయి కదా. 12 మ్యాంగోస్ 120 రూపీస్ అంట. మరి 1 మ్యాంగో 10 రూపీస్ అవుతుంది, అవునా? మరి 1600 మ్యాంగోస్ మనకి ఎంత అవుతాయి? 16,000 రూపీస్ అవుతాయి. నౌ అవుట్ ఆఫ్ దీస్ 900 మ్యాంగోస్ సెల్డ్ అట్ 15 per rupee. 900 ఇంకా మిగిలిన ఎంత ఉంటాయి? 700 ఉంటాయి. ఈ 900 15 per rupee అంటే 19 5s 13500 ఇక్కడ దాకా. అండ్ రిమైనింగ్ 14 7s ఎంత అవుతాయి? 9800. సో ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. సో టోటల్ ఎంత అయింది మనకి? 13500 9800 0 0 8 plus 5 13 10 plus 13 2330. మనకి యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 16,000. అప్పుడు 0 0 3 23 minus 6 అంటే 7,300 ప్రాఫిట్ అవుట్ ఆఫ్ 16,000. సో 7,300 by 16,000 into 100. 0 0 cancel, 0 0 cancel. 16 4 64 16 5 80. 16 4 ఏగా 4 తో స్టార్ట్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. 16 4 64 పోతే 90 ఉంది. సో 90 మనకి 16 6 96 అంటే 16 5 80 అవుతుంది. 45 పాయింట్ ఒక ఆప్షనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A thief steals an item and escapes running at a speed of 15 km/h. Policeman arrives at the spot of the crime after 4 minutes and immediately start chasing the thief. Okay. 16 minutes after the policeman started to chase the thief, there is a still gap of 200 meters. అంటే థీఫ్ ఈ 16 minutes ఈ 4 minutes 20 minutes ట్రావెల్ చేశాడు. 15 kilometers ఏమో 60 minutes లో ట్రావెల్ చేస్తే 20 minutes లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు? 60/3గా 15/3 5 kilometers ట్రావెల్ చేస్తాడు. సో 5 kilometers ట్రావెల్ చేశాడు. ఇది దొంగతనం జరిగిన స్పాట్ నుంచి థీఫ్ ఇక్కడ ఉన్నాడు ప్రెసెంట్. 5 kilometers అంటే 5000 meters. ఇప్పుడు ఈ 16 minutes తర్వాత పోలీస్ కి థీఫ్ కి, అంటే ఇక్కడ పోలీస్ ఉంటే పోలీస్ కి థీఫ్ కి టైం డిస్టెన్స్ డిఫరెన్స్ గ్యాప్ ఎంత ఉందంట? 200 meters ఉందంట. అంటే ఇక్కడ ఎంత ఉంది? 4800 ఉంటుంది. అంటే పోలీసు ఈ 16 minutes లో
4800 meters ట్రావెల్ చేశారు. అప్పుడు పోలీస్ స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ 4800 by 16 minutes సెకండ్స్ లోకి మార్చుకుంటే ఇంటూ 60 అవుతుంది. 0 క్యాన్సిల్. 16 ones 16 30s, 16 3s 48, 6 ones 6 5s 30. ఇప్పుడు 5 meter per second, అది కిలోమీటర్ పర్ అవర్ లో అడుగుతున్నారు. అంటే 5 into 18/5, 5 పోతే పోలీస్ స్పీడ్ వచ్చి మనకి 18 kilometer per hour. సో పోలీస్ స్పీడ్ 18 kilometer per hour దొరికింది. నెక్స్ట్, వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్పాట్ ఆఫ్ ద క్రైమ్ will the policeman catch up the thief? So from the spot of the crime and from the spot of the crime. So అంటే 16 minutes, ఇదొక 4 minutes, మొత్తం 20 minutes. సో డిస్టెన్స్ ఇది ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో 18, 20 minutes ని అవర్స్ లోకి మార్చుకుంటే by 60, 20 ones 23s, 3 ones 36. సో 6 kilometers దూరంలో పట్టుకుంటాడు ఫ్రమ్ ది క్రైమ్ స్పాట్. సో 6 kilometers ఏమో డిస్టెన్స్, 18 kilometer per hour ఏమో స్పీడ్. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఈ 2 triangles చూసుకుంటే ఇవి రెండు సిమిలర్ టు ఈచ్ అదర్ అవుతుంది అనమాట. సో డిఏ 4 సిబిఎక్స్ అంటే 4/x is equal to 6, ఇది 9, 6/9, 3 2s 3 3s, 2 1s 2 2s, అప్పుడు x is equal to 6 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పిఎస్ఆర్. ఫిగర్ క్లియర్ గానే ఉందనుకుంటున్నాను, లేకపోతే దీని మీద డ్రా చేస్తాను. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఇక్కడ ఓ ఉంది, ఇది 100 degrees అంటున్నారు. మనల్ని అడుగుతుంది పిఎస్ఆర్, ఇది ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇలా జాయిన్ చేస్తే సెంటర్ యాంగిల్ డబులే కదా ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ డబుల్ సెంటర్ లో ఉంటుంది. అప్పుడు 100 లో హాఫ్ అంటే 50. ఇది మొత్తం ఏమవుతుంది? యాంగిల్ మీ సెమీ సర్కిల్ 90 అవుతుంది. సో 50కి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? 40. సో పిఎస్ఆర్ ఏమవుతుంది? 40 degrees అవుతుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. a + b + c అంటే ఈ ప్లస్ రాసి మైనస్ సి అనుకుంటున్నా నేను. అప్పుడు a + b + c లో మైనస్ సి ఉంటుంది అంతే. ఓకే. సో a + b + c 20, a² + b² c² ఇచ్చారు. ఇప్పుడు a³ + b³ + c³ - 3abc ప్లేస్ లో c నెగిటివ్ కాబట్టి -c³ + 3abc వచ్చింది అంతే. సో ఏమవుతుంది? a + b + c 20 into a² + b² + c² minus of ab + bc + ca కావాలి కదా. సో అప్పుడు ఏం కావాలి? 400 minus 152 చేస్తే 10 - 2 8, 9 - 5 4, and 3 - 1 2. 248/2 124. 124. So 52 minus 124, 12 minus 4 8, 4 minus 2 2, 20 into 28 560. Fourth option. A 40-liter mixture contains 25% alcohol, 75% water. So alcohol, water 40 liters. So alcohol 25 liters, 25% అంటే 10, 40 liters, and remaining 30 water ఉందంట. So now 10 liters of water are added to the mixture. The percentage of alcohol in the new mixture is. So 10 liters యాడ్ చేస్తే వాటర్ 40 అవుతుంది, ఆల్కహాల్ అంతే ఉంటుంది. సో 10/50. 10/50 అంటే 51 52 20%. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బార్ గ్రాఫ్ ఇచ్చారు,
What is the average 1992 to 97? So 5.7, 10.15, 12.16, 10.22, 24.23, 31.36. ఆప్షన్ చూడాలనుకుంటే ఈ 5.7 కి 31.36 కి మధ్యలో ఉండాలి. అన్ని 15s లోనే ఉంది, చేయాల్సి వస్తుంది. ఓకే, 5 plus 6 11, 11 plus 2 13, 13 plus 3 16, 16 plus 6 22, 7 plus 1 8, 8 plus 1 9, 9 plus 2 11, 11 plus 2 13, 13 plus 3 16, 16 plus 2 18. So 5 plus 2 7, 7 plus 4 11, 11 plus 2 13, 1 plus 1 2 plus 1 3 plus 2 5, 5 plus 4 9, 93.82. Total any 1 2 3 4 5 6. So 93.82 by 6. 616 33 65 30 38 66 36 15.6 ఉండాలి. ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Market price of a oven 15,990, solid at 12,792. What is the discount offered? So 12,792 ante 10 minus 8 2, 8 minus 9 9, 8 minus 7 1, 3198 discount ఇచ్చారు. దేనిపైన 15,990 పైన. సో పర్సంటేజ్ అంటే ఇంటూ 100 అవుతుంది. సో 3 టేబుల్ పోతుందా, 9 12 3 టేబుల్ పోతుంది. లేకపోతే 9 8 కదా, 2s ఎంత చూడండి, 2s అంటే 2 9s 18, 2 9s 18 19, 2 5s 10 11, 2 1s 3, 3198 ఎగ్జాక్ట్లీ 2 times కదా. సో 2 into 10 20%. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయాలి. సో -7p minus 3q minus 8p minus 4q plus 10p. So 8p plus 10p 18p. 18p minus 4q బ్రాకెట్ పోతే ప్లస్ 4q అవుతుంది. అంటే 7q minus 7p minus 7q plus 18p. 18 minus 7 11p. 11p minus 7q, second option మన ఆన్సర్. నెక్స్ట్ 20 women can and 15 men together can complete a work in 6 days. 20 women plus 15 men 6 days, 150 days per single woman. Okay, so 120 women 150 women 30 women kada, అంటే 15 men into 6 is equal to 30 women. 50 ones 52s, 2 ones 2 3s. అప్పుడు men by women is equal to 1/3 అవుతుంది. Now in how many days can a single man can complete the work? So total work ఎంత ఇప్పుడు 3 into 150 కదా, 3 into 150 450. సింగిల్ man ఎఫిషియన్సీ 1 కదా, 1 into x 153 450. సింగిల్ man 450 days లో చేస్తాడు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ area of radius, sorry, a circle of radius 4 centimeters is drawn inscribed in a right angle triangle ABC. Right angle at C, find the value of PB. AC is 12. So yes, AC ఏమో 12 అంట, రేడియస్ 4 అంట. 4 4 4, ఇది 4 అయితే ఇది మొత్తం ఏమవుతుంది 8 అవుతుంది. ఓకే, సో మనల్ని ఏం అడుగుతున్నాడు, సిబి అడుగుతున్నాడు. ఓకే, సో ఇది టాంజెన్స్ కాబట్టి ఇది కూడా 8 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది, అంతే కదా. సో ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్ అవుతాయి. సో 8 plus x whole square is equal to 4 plus x whole square plus 12 square 144 అవుతుంది. సో 8 square 64 plus
x square plus 16x is equal to 16 plus x square plus 8x plus 144. X square gets cancelled, and 150 plus 10, 160. 160 minus 60, 100. 100 minus 4, 96. 16x, 8x, 8x. 8 ones, 8 12s. X is equal to 12. CB is 4 plus 12, which is 16. A option ఇచ్చారమ్మా, fourth option. Next question. Which of the following numbers is divisible by 44? 44 అంటే 4 తో పోవాలా 11 తో పోవాలా? సో 4 అంటే లాస్ట్ 2 digits చూస్తే సరిపోతుంది కదా, 02 పోదు, 36 పోతుంది, 72 పోతుంది, 48 పోతుంది. ఇప్పుడు 11 చూద్దాము. 12 plus 6 18, 4 plus 3 7. ఓకే. 9 plus 4 13, 13 plus 2 15, 7 plus 3 10. నాట్ ఓకే. 2 plus 10, 2 plus 8 10, 7 plus 4 11. నాట్ ఓకే. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇది 4 తో చేసాం, ఇది 11 తో చేసాం. లాస్ట్ క్వశ్చన్. రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై, ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు 2,3 అండి. సింపులే కదా. సో √2 మైనస్ √3 బై √2 ప్లస్ √3. రేషనలైజేషన్ చేయండి. √2 మైనస్ √3 బై √2 మైనస్ √3. సో 2 ప్లస్ 3 మైనస్ 2√6 by 2 minus 3 minus 1 అవుతుంది. సో minus of 5 minus 2√6, which is 2√6 minus 5, fourth option మన ఆన్సర్. ఓకే. సో ఇది ఇవాళ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బై బై.